ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేసే పని పాల ప్యాకెట్స్ తీసుకొని టీ పెట్టుకోవడం కదా! సో, నేను కూడా లేవగానే పాల ప్యాకెట్స్ తీసేసుకొని టీ పెట్టుకోవడానికి రెడీ అయిపోయాను. ఈ కిచెన్‌లోకి రాగానే కిచెన్ అంతా కూడా నైటే సర్ది పెట్టేసుకుంటాను. ఫుల్ క్రీమ్ మిల్క్ 2 ప్యాకెట్స్ పెరుగుకి అండ్ పిల్లలకి వాడతాను. అండ్ టోనెడ్ మిల్క్ 1 ప్యాకెట్ ఉంది కదా! అది మేము టీ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. ఎందుకో కాఫీ తాగడం మాకస్సలు అలవాట్లేదు. టీయే బాగా తాగుతాము. మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒక్కొక్కసారి తాగుతాము. కాఫీ కేవలం మా ఇంట్లో గెస్ట్‌ల కోసం మాత్రమే యూజ్ చేస్తాము. టీలో అల్లం వేసుకోవడం మాకు ఎప్పటినుంచో అలవాటు. ఒక్కొక్కసారి యాలకులు కూడా వాడతాము. టీ మరిగేలోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. అలాగే టీ నాకు, మా హస్బెండ్‌కి 2 కప్స్‌లో తీసుకున్నాము. అండ్ మా మెయిన్ బాల్కనీలో గ్రాస్ మ్యాట్ వేపిచ్చాము. సో, అక్కడ కూర్చుంటామనమాట మార్నింగ్. అండ్ నైట్ నేను పెసలు నానబెట్టాను. కొంచెం బియ్యం వేస్తాను. వాటిని ఇట్లా మంచిగా పేస్ట్ చేసుకొని పెసరట్టుకి రెడీ చేస్తున్నాను. అండ్ నేను ఈ ఆనియన్ చోపర్ తీసుకున్నాను. ప్రెస్టీజ్ కంపెనీది అండ్ 1200 పడింది నాకు. దీంట్లో ఒక్కొక్కసారి నేను వెన్న కూడా తీస్తూ ఉంటాను. అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఆనియన్స్‌తో పాటు కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరట్టుకి. అండ్ అలాగే పెసరట్టులోకి ఇప్పుడు నేను పిల్లల కోసం ఒక స్పెషల్ చట్నీ చూపిస్తున్నాను. మనం ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకోండి. ఒక స్పూన్ తీసుకోండి సరిపోతుంది. మా పిల్లలు అసలు కారం తినరని నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక స్పూన్ కర్డ్, ఒక స్పూన్ మనం రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునే అల్లం చట్నీ. అందులో కొంచెం పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ పెసరట్టులోకి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు అల్లం చట్నీ అంత కారం తినలేరు కాబట్టి ఇలా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలిద్దరు కూడా ఇష్టంగా తింటారు ఈ చట్నీని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కొంచెం లేట్‌గా లెగుస్తున్నారు. మేము కూడా ఎర్లీగా లెగవండి అని ఏం లేపాము. ఎందుకంటే వాళ్ళు రెస్ట్ తీసుకునే టైం ఇది కాబట్టి. స్కూల్స్ ఉంటే ఎలాగో హడావుడి తప్పదు. స్కూల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ రొటీన్ అసలు ఇంకోలా ఉంటుందన్నమాట. అప్పుడు కూడా తప్పకుండా ఒక వ్లాగ్ చేస్తాను. సో, ఇప్పుడు స్లోగా, నెమ్మదిగా, ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నాము. మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ అది అయిన తర్వాత పిల్లల్ని లేపుతాము.
అండ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నాకు రెగ్యులర్‌గా ఉండే పని డస్టింగ్ చేసుకోవడం. మాకు డస్ట్ బాగా పడుతుంది. అండ్ అది బాగా కనిపిస్తుంది గూడాను. గ్లాసెస్ పైన, వార్డ్‌రోబ్స్ పైన కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, డైలీ డస్టింగ్ అనేది కంపల్సరీ. మామూలుగా ప్లెయిన్ డస్టింగ్ చేస్తాను. అండ్ వెట్ వైపింగ్ వచ్చేసి 2, 3 డేస్‌కి ఒకసారి చేస్తాను నాకున్న వీలుని బట్టి. అండ్ ఈ మనీ ప్లాంట్స్ అయితే ఇక్కడ టీవీ దగ్గర పెట్టుకున్నాను. మేము లాస్ట్ వీక్ ఊరెళ్ళాము. వచ్చేసరికి ఎందుకో మంచిగా అనిపించలేదు. అంటే కొంచెం పాడైనట్లు అనిపిస్తున్నాయి. చూస్తాను మంచిగా చేయడానికి. అండ్ ఈ ఎద్దుల బండి అయితే నేను ఒక వీడియో చేసి పెట్టాను. తప్పకుండా చూడండి. దీనిపైన డస్ట్ అయితే మంచిగా క్లియర్‌గా కనిపిస్తుందనమాట. కొంచెం డస్ట్ పడినా కూడా. సో, డైలీ తప్పకుండా ఇదంతా డస్టింగ్ చేయాల్సి ఉంటుంది. నేను మెయిడ్ వచ్చి వెళ్ళే లోపల ఈ మెయిన్ పార్ట్స్ వరకు డస్టింగ్ చేసి ఉంచుతాను. అండ్ ఇవి అమెజాన్ ఫ్రెష్‌లో ఆర్డర్ పెట్టాను. ఇది ఫ్రంట్ లోడ్ సర్ఫ్ ఎక్సెల్ పౌడరు 4 కేజెస్‌కి 2 కేజెస్ ఫ్రీ ఉంటుంది కదా! అదనమాట. 1200 ప్లస్ పడింది. అండ్ ఇది లైజాల్ 2 లీటర్స్‌ది. అండ్ ఇది ఫ్రీగా వచ్చింది. ఫ్రీ బాటిల్ 500 ml ఫ్రీ వచ్చింది. అండ్ ఇవి ఈ 3 అమెజాన్ ఫ్రెష్‌లో పెట్టాను. నిన్న డస్టింగ్ అది అయ్యేసరికి మా చిన్న పాప లేచేసింది. లేచి తను ఈ గేమ్ కొత్తగా తెచ్చింది. సో, దాని వెంట పడిందనమాట. ఇక లేవడంతోటి అది పెట్టుకొని ఆడడం స్టార్ట్ చేసింది. ఇప్పటి నుంచి పిల్లల పని ఉంటుందన్నమాట. సో, ఇదైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.